అసలు నేను కొన్ని కేసెస్‌లో చూసాను. చాలామంది తల్లులు లేదా తల్లి తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలకి నేర్పించాలో ఒక అక్కతో అయినా, చెల్లితో అయినా ఎంత ప్రేమగా ఉండాలో ఒక బ్రదర్ అనేవాడు, ఎంత కేరింగ్‌గా చూసుకోవాలో ఒక బ్రదర్ అనేవాడు, అది నేర్పించడం కూడా చాలామంది చెయ్యట్లేదు. అది కూడా చాలా పెద్ద తప్పు. ఇంకా నేరం కూడా. ఎందుకంటే వీళ్ళు అనుకుంటారు ఎస్కేప్ అయిపోవచ్చు అని, కానీ ఎస్కేప్ అవ్వదు. రేపు పొద్దున వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్లో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు దాన్ని కన్ఫామ్గా అనుభవిస్తారు. సో నేను చెప్పే పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మీరు చిన్నప్పుడే మీ యొక్క కొడుకు అనేవాడు చాలా వికృతంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే, వైలెన్స్గా ప్రవర్తిస్తున్నట్లయితే, చాలా క్రూయల్గా, చాలా దయనీయంగా, కొంచెం కూడా కైండ్నెస్ లేకుండా, కొంచెం కూడా హ్యుమానిటీ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే, అతనికి ఎలాగ ఒక సిబ్లింగ్తో, అక్కతో అయినా, చెల్లితో అయినా ఎలా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి, ఎంత మంచిగా ఉండాలి అనేది నేర్పించండి. ఎందుకంటే ఇది మీ యొక్క బాధ్యత, మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. అలా మీరు చేయకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ ఎంతో సఫర్ అవుతుంది. అఫ్కోర్స్ అక్క చెల్లెలు కొన్ని రోజులు ఆ తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, జాబ్స్, కానీ నాశనం అయిపోయేది మీ యొక్క కొడుకు లైఫ్ ఉంటుంది. ఆ యొక్క టైంలో కొంతవరకు మీ యొక్క పిల్లలు, కూతుళ్ళు సఫర్ అవుతారు. లేకపోతే రేపొద్దున మీరు మ్యారేజ్ చేసే రాబోయే భార్య సఫర్ అవుతుంది. రేపొద్దున వాళ్ళ పిల్లలు సఫర్ అవుతారు. పిల్లల్ని కనడం చాలా ఈజీ, జంతువులు కూడా కంటారు, కానీ వాళ్ళకి ఒక మంచి బుద్ధులు అనేది చెప్పడం చాలా ముఖ్యం. ఇప్పుడు చాలామంది మన ఇండియాలో ఏంటంటే, మగవాళ్ళకి ఆడవాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో అన్నది పేరెంట్స్ నేర్పించాలి. ఏదో వర్స్ట్గా ట్రీట్ చేయడం అన్నది, ఏదో ఈ మూవీస్ చెత్త ఇదంతా వర్స్ట్ వాళ్ళది. ఆ డైరెక్టర్ వాడికే చదువు వచ్చి ఉండదు, తీసేదే వర్స్ట్ చదువు రాని వేస్ట్ కాలే తీస్తూ ఉంటారు. దాన్ని ఫాలో అయ్యి చేసేది ఏమి ఉండదు అక్కడ. సో అఫ్కోర్స్ అలా అని అన్ని చెత్త మూవీస్ అని చెప్పట్లేదు, కొన్ని మంచి మూవీస్ ఉన్నాయి, కానీ అవి ఓన్లీ వేలలో లెక్క పెట్టుకునేవి. ఆ విషయం అందరికీ తెలుసు. సో ఇట్స్ పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇది కన్ఫామ్గా వాళ్ళు తీసుకొని చేయాలి, లేదంటే అది వాళ్ళ యొక్క చాలా పెద్ద తప్పు అవుతుంది. అది బాగా ప్రతి పేరెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఏదో అయ్యాక బాధపడడం కన్నా ముందే జాగ్రత్త తీసుకోవాలి.